మనతో పాటు మరొక మహిళా రైతు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ నీ పేరు? రోహిణి అన్న. రోహిణి. ఓకే, ఏం చేస్తున్నావు అమ్మ ఇక్కడ? ఇక్కడ కలుపు తీస్తున్నాం అన్న, పత్తి కలుపు తీస్తున్నాం. నీ మాట చూస్తే బ్రహ్మాండంగా చదువుకున్న దానిలాగా ఉన్నావు. ఏమన్నా చదువుకున్నావా? ఎంబీఏ కంప్లీట్ అయిందన్న. నువ్వు నిజంగా ఎంబీఏ చేసి పని చేస్తున్నావా? ఎంబీఏ కంప్లీట్ చేసిన, నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్, సో వ్యవసాయమే చేస్తున్నాం మేము. ఎంబీఏలో ఏ బ్రాంచ్ అంటే నువ్వు చదివింది ఏంటి? ఫినాన్స్ తీసుకున్నా. ఎంబీఏ ఫినాన్స్ ఏమన్నా ఉపయోగపడుతుందా వ్యవసాయానికంటే? ఇక అంటే నాకు ఇటు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎంత స్టడీ చేసినా నాకు వ్యవసాయం అనే ఇంట్రెస్ట్ ఉంది. ఇటే చేయాలనుకున్నా ఇటే చేస్తున్నా. ఓకే, అంటే వ్యవసాయం మధ్యలో ఇంట్రెస్ట్ వచ్చిందా, చిన్నప్పటి నుంచి ఉందా నీకు? అంటే చిన్నప్పటి నుండి ఉందన్న, మా నాన్న వ్యవసాయం చేస్తారు, సో నేను అదే చేయాలని. అంటే వ్యవసాయం ఇష్టం ఉంటే బాగా, అంటే చాలా మంది ఏం చేస్తారంటే అగ్రికల్చర్ బీఎస్సీను అంటే అటువైపుగా చూస్తారు కదా. నువ్వు మరి మళ్ళీ ఎంబీఏ అంటే ఇక ఫారెన్ సూట్ కేసులు బ్రీఫ్ కేసులు అన్నట్టు ఉంటుంది, అది సూట్ వేసుకొని తిరగాలి. నేను అంటే బీకామ్ చేసిన, బీకామ్ చేసి తర్వాత సరే ఎంబీఏ చేద్దాం ఫస్ట్, ఎట్లయినా వ్యవసాయం అనుకున్నా కాబట్టి నేను ఎంబీఏ కంప్లీట్ చేసినాక ఇది చేయాలని అనుకున్నా. సో భూమి మీ నాన్న వాళ్ళకి ఎంత ఉండే? 10 ఎకరాల వరకు ఉంటుందన్న. చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనికి పోయినవాను? అంటే నేను చిన్నప్పటి నుండి హాస్టలే అన్న, సోషల్ వెల్ఫేర్లోనే చదువుకున్నాను, హాస్టల్లోనే ఉన్నా. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మనైనా పని చేస్తుంటే వాళ్ళతో పాటు చేస్తుండే అమ్మ వాళ్ళతో. ఇప్పుడు ఎండకు వచ్చినావు? ఇప్పుడు ఎండకు వచ్చి చేయాలి కాబట్టి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది అత్తగారులకి? ఇక ఉందన్న 12 ఎకరాలు ఉంది. ఇదంతా మీరే ఉండి చేసుకుంటారు, చేయించుకుంటారు? మేమే ఉండి మేమే చేసుకుంటాం. ఎట్లుందమ్మా వ్యవసాయం? లాభసాటిగా ఉందా? నువ్వు అంటే ఎంతో ఇష్టపడి వచ్చినావు కదా ఇందులోకి, ఈ దానికి బదులు ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, ఎట్లుంది నీకు? అంటే ఇందులో దిగినాక అర్థమైందన్న, వ్యవసాయం కంటే బయట చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు ఏం మిగులుతుందన్న, ఏం లేదు. ఇప్పుడు యూరియా బస్తాలు ఇవి ఉన్నాయి కదా, బస్తాలు డిఏపి 28 రేట్లు ఎట్లా పెరిగినాయి అన్న. రైతుకి ఏమొస్తుంది ఇప్పుడు? ఎలినినో ప్రాబ్లం వల్ల వానలు లేవు. ఇప్పుడు ఇంత ఎత్తుండాల్సిన చెట్లు కొంచెం ఇంత ఉన్నాయి, వాటర్ లేవు, దిగుబడి ఏమొస్తుంది అన్న? ఏం లేదు. మరి సరే రైతుకి గిట్టుబాటు ధర ఉందా అంటే అది కూడా లేదు. ఎట్లా మరి ఏడంగా వస్తాయి డబ్బులు? రైతుకి ఏడంగా మిగిలట్లే. కాకపోతే ఏమంటారు పేరుకి, దేశానికి వెన్నుముక రైతు, అదొక్కటి తప్పితే ఏమీ లేదు. దేశానికి అన్నం పెడతాడు రైతే రాజు. ఏం లేదన్న, రైతు దేనికి రాజు కాదు. సరే ఒకరికి వండి అంటే చేసి పెడుతున్నారు, ఇంత పండించి చేసినా కూడా రైతుకు ఒక వాల్యూ ఉండదు, పేరు ఉండదు. సరే ఓ 10 మందిలో చుట్టాలల్లో కానీ 10 మందిలో ఎక్కడికన్నా వెళ్తే, అరే వ్యవసాయం వాళ్ళు 5,000 చేయని 10,000 చేయని అదొక జాబ్ లాగా చూస్తారు. ఇక్కడ వ్యవసాయం చేసి సంపాదించినా కూడా వీడేంద్ర వ్యవసాయమే చేస్తుండగా అన్నట్టుగా చీప్గా చూస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు, మాట్లాడరు సరిగా, ఏదో అన్నట్టుగా చీప్గా చూస్తారు. సరే అదంతా పట్టించుకోకుండా ఎవరేమనుకున్నా సరే అని చెప్పి ఆత్మతృప్తి అయితే ఉంటుంది కదా, నీకు కష్టపడుతుంది అట్లా ఉంది కాబట్టి చేస్తున్నాం అన్న. 10,000 కాదు 10 లక్షలు సంపాదించేటోళ్ళు కూడా తినాల్సింది ఈ తిండే, బంగారం ఏం తినరు. కానీ ఆరోగ్యం కూడా ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకా అనారోగ్యాలతో దవాఖానలో పొంటిపోతారు. ఆలోచిస్తలేరు కదన్నా. అది ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే రైతు అంటే ఒక లాగా మంచి మర్యాద ఇవ్వాలి. ఉండదు ఏది, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గిట్టుబాటు ధర లేక, ఈ మొన్న పత్తికి రేట్లు లేక, ఇదంతా ఏంది ప్రాబ్లం కాదా? చదువుకోని వాళ్ళు చేయడం వల్లనే విలువ తక్కువైంది కాబట్టి మీలాంటి యువ రైతులు చాలా మంది, అంటే మీ హస్బెండ్ వీళ్ళంతా చేస్తారు కదా, ఇప్పుడన్నా మార్పు రాలేదా అంటే ప్రజలు చూసే కోణంలో నేను అడిగేది? రాలేదన్న, అస్సలు రాలేదు. ఇప్పటికీ రైతుని ఇంకా మార్పు వస్తే మరి రైతుకి ఎందుకు పిల్లనిస్తలేరన్నా? ఫస్ట్ రైతుకి ఎందుకు పిల్లనివ్వట్లేదు? ఆలోచిస్తున్నారు. భూమి ఉండాలి కానీ వ్యవసాయం చేయొద్దు, జాబ్ చేయాలి. నువ్వు చేసుకున్నావు కదమ్మా? నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేసుకున్నా, మా నాన్న వాళ్ళని ఒప్పించి మరీ చేసుకున్నా. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి రైతునే చేసుకుంటా అని. నీకు ఎందుకో భూమి అంటే ఇష్టం అంతే, భూమి వ్యవసాయం చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కూడా చూసినావు, అంటే నీకంతా చదువుకున్న దాన్ని కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. మొన్నటి దాకా 14 నుంచి 23 దాకా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలనకి ఈ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పరిపాలనకి ఏమన్నా ఫరక్ చూసినావా? అంటే నా నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు చేసిరు కాదనట్లే, అప్పులైనాయో ఏదైనాయో సరే, తిన్నారో తినలేదో రైతులకైతే పెట్టిరు, సాయం చేసిరు. ఎవరు సాయం చేయకపోయినా రైతులకు ఆయన సాయం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమంటున్నా అంటే, చెయ్యండి, రైతులకు సాయం చేయండి, అందరికి చేయండి, కాదనట్లే, ఉద్యోగాలు ఇవ్వండి, రైతులకు సాయం చేయండి. కానీ మీకు సలహా ఇచ్చే వాళ్ళు ఎవరో కానీ కరెక్ట్ ఇవ్వట్లేదు మీకు సలహా. ఎందుకు? ఏమన్నాడా అంటే రైతులు రక్తం జల్లితే వస్తుంది, అది కరెక్టా అన్న? ఎంతసేపు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కేసీఆర్ని తిట్టడం వల్ల సరే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో, తిట్టండి కాదనట్లే, అది మీ సాటిస్ఫాక్షన్. యువతల రైతులకి సరే మీరు రైతులను అడ్డం పెట్టుకొని సరే మేము మాఫీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని
ఓట్లు వేయించుకున్నారు. మరి రైతులకు ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షం పడక ఇలా పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది కదా, ఏమన్నా రక్తం పంపించిండా రేవంత్ రెడ్డి? ఇక అది ఎట్లా అడుగుతామన్న, రక్తం పంపిస్తారా? అంటే అన్నాడు కదా, మరి ఇక మీరు అన్నారు కదా, అంటే అన్నాడని వాళ్ళ ఆలోచన అట్లా ఆ టైంలో ఆయన అట్లా పంట పొలాలకు చల్లితే పండుతుందా అమ్మ? అట్లా వండుతుంది అన్న. మరి అట్లా అనుకుంటే ఇక బ్రతికేటోళ్ళు, ఈ రైతులంతా చంపుకొనే రక్తాలు చల్లుకునేటోళ్ళు కదా. ఆయన అట్లాంటి మాట ఎందుకు మాట్లాడి ఉంటాడు, ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు అని? ఇక ఆయన ఇక ఏమో అన్న, వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. పెద్దవాళ్ళు, వాళ్ళు సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకొని వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి. కానీ అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సరే నువ్వు పోటీవాడు, నీ రైతులు నీకు అంటే జనాలు చేయడంలో పోటీ పడితే అయిపోతుంది కదా. అంతే చేసి పోటీవాడు. 5,000 ఇచ్చే కాడ 7,000 చాలా యాడ్ చేస్తారు కదా. నువ్వు సాయం చెయ్యన్నా, చెయ్యి. అన్ని తీర్లు చేస్తే నువ్వు గొప్ప అనిపిస్తే నువ్వే గెలుస్తావు కదా. అంతే కదా, ఇప్పుడు బాగుంటే అసలు వచ్చేది నువ్వే కదా, మళ్ళీ వస్తారు కదా. తిడితే రావు కదా. రావు, తిడితే ఏమొస్తావు, ఏం రావు. ఈ చిన్న లాజిక్ ఆయన తెలియదంటావమ్మ? ఎందుకు అంటే తెలిసి ఉంటది, కాకపోతే పక్కన సలహా ఇచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళు లేరని నేను ఏం అనుకుంటున్నా. కాదు, తిట్టు సార్ అన్నారంట. అంటే తిట్టు సార్ అని కాదు, అంటే ఏ విషయం అయినా ఇది చేస్తే అంటే ప్రజలలోకి వెళ్తుంది. ఈ ప్రజలలోకి వెళ్తే మనం చేయగలుగుతాం. ప్రజలలోకి వెళ్ళింది అనుకో, నెక్స్ట్ టైం అయినా మనం వస్తాం సార్ అని ఈ విధంగా చేద్దాం అని కరెక్ట్ గా చెప్పే వాళ్ళు లేరు అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఒక మహిళగా రైతులుగా మాట్లాడుకుంటాం కదా సార్ ఇక్కడ వ్యవసాయం చేసే దగ్గర. అరే పలానా వ్యక్తికి రేవంత్ రెడ్డి సార్కి మరి గిట్లు ఉంటే మంచిగా ఉండు కదా, చెప్పేటోడోలో కానీ గిట్లా చెప్తురు అని మేము అట్లా అనుకుంటాం. యువతిగా మహిళలకు చేస్తున్నది ఏదన్నా అంటే బాగానే ఉందా? ఫ్రీ బస్సు కానీ, అంటే ఇప్పుడు యువ వికాసం అన్నారు, సరే అదైతే ఇంకా రాలేదనుకోండి, కానీ గృహజ్యోతి కానీ 200 యూనిట్ల కరెంటు, ఇంకా కొన్ని పథకాలు, గ్యాస్ సబ్సిడీ అట్లా ఉన్నాయి కదా, ఓకేనా? ఇంతకుముందు కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి అవే బాగుండేనా? అంటే అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అన్న, బాగున్నాయి. కాకపోతే వీళ్ళు బస్సుల గురించి పెట్టిర్రు, మరి ఇంత దారుణంగా రెస్పెక్ట్ లేదన్న మహిళలకు. అసలు ఫ్రీ పెట్టి రెస్పెక్ట్ కథం అయిపోయింది. రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఇచ్చి సీట్ ఇచ్చేటోళ్ళు లేచి ఒకప్పుడు ఇచ్చేటోళ్ళు. అరే అంటే వాళ్ళు కాలు చేతులు బాగాలేకపోయినా, కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కూడా అయ్యో కూర్చో అమ్మా అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరు. మాకేంటి, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదా, నువ్వు ఫ్రీగా కదా నిలబడు, ఎక్కినావు కదా నిలబడు. మాకు అంటే కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా, కొంతమంది ఎట్లా ఆలోచిస్తారన్న గౌరవం పోయింది. అయితే మీకు గౌరవం ఫ్రీ వచ్చింది కానీ గౌరవం పోయింది. ఇక అంటే కండక్టర్లు కూడా కొద్దిగా ఆలోచించి మాట్లాడాలన్నా. ఇప్పుడు బస్ స్టాండ్ మాది అక్కడ ఉంది, ఇక్కడ ఆపుతారు బస్సు తీసుకొచ్చి. ఇక్కడ నుంచి కొంతమంది ఆడవాళ్ళు నగలు వేసుకొని వెళ్తారు, ఈ రోడ్ల మీద వెళ్తే ప్రాబ్లం కాదా? మీకు అక్కడ బస్ స్టాండ్లలో ఆపితే వేరే వాళ్ళు కూడా ఎక్కుతారు, ఇబ్బంది అయితే టైట్ అవుతుంది అని చెప్పేసి ఆపట్లేదు. ఇబ్బందే కదా. మీ తల్లిగారు ఊరు ఏ ఊరు, ఏ కాన్స్టిట్యున్సీ? పక్కనే, ఇక్కడే పక్కనే 5 కిలోమీటర్స్. నీకు ముందు నుంచే గొంగిడి సునీత, బీర్లయ్య ఇదంతా తెలుసు కదా, అంటే బీర్లయ్య ఓకేనా? ఎట్లా డబ్బులు అయితే కనిపిస్తున్నాయి ఆయన పేరు మీద? బాగానే ఉందన్న, అప్పుడైనా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాలువ ఒక్కటి వదిలిపెడితే మాకు సమస్య ఉండదు. కాలువ వదిలిపెడితే ఇక్కడ మాకైతే సమస్య. రైతు కోరుకునేది మంచి కాలం అయితే చాలు అనుకుంటారు. కాలం అంటే వాళ్ళ చేతిలో లేదు గానా, బీర్లయ్య గారి చేతులు ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి చేతులు ఉందా? లేదుగా, అదేం చేయలేము. ఇందాక ఒక అవ్వ చెప్పింది, పాలించేటోడు చక్కగా ఉంటే బ్రహ్మాండంగా వస్తుండే, కాలం మంచిగా అవుతుండే, మేము మునం పట్టమంటే కూడా మొదలు మంచి చేయాలని పట్టమంటాము అని అన్నది. అంటే అప్పటోళ్ళు ఆలోచిస్తారు కదన్న, అది కూడా ఎంత నిజం అనేది వాళ్ళకి ఐడియా ఉండుంటది. చివరిగా చెప్పండి, అంటే ఒక యువతిగా MBA చదువుకున్నావు కాబట్టి, ఉద్యోగాలు కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా ఇవ్వలేదు, మోసం చేసిండు కేసీఆర్ నిరుద్యోగులని, కాబట్టి మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం ఇస్తామని చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా టాపిక్ ఎప్పుడన్నా అంటే మాట్లాడుకున్నప్పుడు పర్లేదు ఈసారి జాబ్లు వచ్చినాయి, నోటిఫికేషన్లు వచ్చినాయని చెప్తారా? ఎట్లుంటుంది? లేదన్న, జాబ్స్ ఇంతవరకు వచ్చినాయని అనుకోలే. నోటిఫికేషన్స్ ఏముందని ఏం పడ్డాయి చెప్పండి? ఎక్కువ కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళనే మేము ఇచ్చినామని చెప్తున్నారు. సరే ఇచ్చిరు, ఏదో ఒకటి రానైతే వచ్చినాయి, ఏవి ఇంతవరకు అయితే అనుకున్నంత అయితే రాలేదు అనుకున్నంత రాలేదు. మీ ఫ్రెండ్స్ అంతా జాబ్ చేస్తారు, జాబ్స్ చేస్తున్నారన్న. వాళ్ళు ఏమన్నారా నిన్ను, ఎందుకమ్మా వ్యవసాయం చేస్తున్నావు? నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడే ఉన్నా అని నేను చెప్తా డైరెక్ట్గా. గర్వపడతాను నేను.